जगे स्वयं सजेव सुंदरा सवार दे स्वयं सजेव सुंदरा सवार दे हम उठे उठे गजग हमारे संग साथियों हम बढ़े तो सब बढ़ेंगे अपने आप साथियों जमीन पे आसमान को उतार दे భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని ప్రతిరోజు మీరు ఇంట్లో నుంచే వింటున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది చేసే కార్యక్రమాలు అమ్మ ముందెళ్ళిపోతుంది నువ్వు వస్తేరా లేకపోతే నమ్మేదో చెప్పి వెళ్ళిపోయింది అబ్బాయి ముత్తంతా ముడుచుకొని ఇలా వెళ్తూ ఉన్నాడు నేను జస్ట్ పలకరించగానే అబ్బాయి బ్రాడ్ స్మైల్ హీ హాస్ గివెన్ బ్రాడ్ స్మైల్ టువర్డ్స్ మీ చూడండి ఒక మాట ఇప్పుడు నేను కూడా అలా వెళ్ళిపోవచ్చు ఏం పట్టించుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఐ కుడ్ సీ ద స్మైల్ ఇన్ హిస్ ఫేస్ ద స్మాల్ చైల్డ్ మేబీ 3rd class or 4th class ఐ థింక్ సో ఐ డెంట్ ఆస్క్ హిమ్ ఓకేనా సో ఇది అది ఇప్పుడు మీ దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఈ 6 days ఎంత సేవ చేశారు దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇన్ అస్ నో సో యూ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇది ఈ క్యాంపుతోనే మీరు స్టాప్ చేయకూడదు ఇప్పుడు నిన్న చూడండి డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అని మన వాళ్ళు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు అంటే చెత్త వేసేటప్పుడు ఇలా వేయకూడదు అని డ్యాన్స్ రూపంలో కూడా చూపించారు నిన్న అలా ఏంటంటే కొంతమంది చూసి కొంతమంది రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా చేతిలో ఇలా పడేయటం కాదు జస్ట్ దే హావ్ టు యూజ్ ద డస్ట్బిన్ సో అదేంటంటే ఒక్కసారిగా మనం అలవాటు పడిన దానికి మారలేము ఎవరు సో అదేంటంటే స్లోగా మనం అది తీసుకొని రావాలి ఓకే ఇంకొకటి ప్లాస్టిక్ కవర్ నిషేధం కూడా అది ఒక ఇప్పటి నుంచో జరుగుతుంది అవేర్నెస్ అనేది ఇప్పటికీ కొన్ని స్టేట్లో గవర్నమెంట్లో కూడా ప్లాస్టిక్ కవర్ నిషేధించండి అన్నా కానీ సో ఒక 10 days 1 month వరకు జరుగుతుంది కానీ అది 100% ఎక్కడ జరగట్లేదు ఒక పొజిషన్ హెడ్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఎన్నో 100 మందిని హ్యాండిల్ చేయాలి ఎంతమందిని హ్యాండిల్ చేయాలంటే ఈ పర్సనాలిటీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవన్నీ ఏంటంటే రెగ్యులర్గా క్లాసు ల్యాబ్లో అటెండ్ అయితే రావండి సో ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్లు అటెండ్ అయినప్పుడు మీరు పార్టిసిపేషన్ అనేది ఉండాలి ఆ పార్టిసిపేషన్ అనేది ఉంటే ఏంటంటే మనకి ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది అర్థమైందా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినా నాకు పర్సనాలిటీ స్కిల్స్ పెరిగినా లేవా అంటే రేపు మీకు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు తెలిసి హెల్త్ పరంగా ఎప్పుడు క్యాంప్ కానీ హార్ట్ గురించి కానీ మెడికల్ చెకప్ కానీ పెట్టుకునేవాళ్ళు కానీ మీరు అన్ని బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఓటు గురించి అన్ని మినిమం 7 days చేశారు కదా 7 days వరకు కూడా అన్నిటినీ కలుపుకొని చెప్పేటప్పటికీ ఆ సేవ ప్లస్ ప్రేమ రెండు కలిపి వాళ్ళకి చెప్పడం ఇక్కడ నేను ఈవినింగ్ ట్యూషన్స్కి వస్తాను 5:30 to 8 వరకు నాకు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా అందరూ చెప్పారు సార్ మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో అందరూ కూడా యూ హ్యావ్ మోటివేటెడ్ దమ్ లైక్ డే 1 నుంచి కూడా మీరు చాలా థీమ్స్ మీద వర్క్ చేశారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అట్లాగే పర్సన్ విత్ డిజేబిలిటీస్తో 1 day స్పెండ్ చేశారు అండ్ ఐ వాజ్ దేర్ హియర్ ఆన్ 4th day ఐ కేమ్ హియర్ on medical camp also. That day you have done excellent medical camp. So the basic testings ani chesaru. It's not just only for the 7 days camp and we have completed. You need to remember this and you have to implement in your life also. That is the main thing. Okay? And then andaru ante ee ప్రాంతంలో ఈ వార్డు మెంబర్స్ అందరూ ఎడ్యుకేట్ అయ్యి చాలా అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా చక్కగా దాన్ని తెలుసుకున్నారు. How you people have controlled the school people, because it is quite difficult for me to control a class of B.Pharmacy or PharmD people, but I can say that from my perspective it is very difficult to handle the school children because they won't be in a single harmony. Okay, so but you people are just you control
in a magic of seconds. And they are very interestingly, they were listening to your words. నేను అనుకుంటూ ఉంటాను మిగిలిన కమిటీస్తో పోలిస్తే ఎన్ఎస్ఎస్ కమిటీ అది కొంచెం ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేయడం బయటికి రావడం ఇదంతా కష్టమే, కానీ స్టూడెంట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా వస్తూ ఉంటారు. ఎవరికైతే అవసరం ఉంటుంది వాళ్ళకి మన సేవలు అందిస్తే మనం భగవంతుడికి సేవ చేసినట్టు. అది ఈరోజు మన నిర్మలా విద్యార్థులు ఇక్కడ చాలా బాగా చేశారు. 7 days నుంచి కూడా చాలా బాగా చేశారు. నిర్మలా కాలేజీ స్టూడెంట్స్ సో ఒక విన్నింగ్తో విజయంతో బయటకు వస్తూ ఉంటారు, ఒక సక్సెస్ని తీసుకొని వస్తారు. ఈ కాలేజ్లో జరిగే ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా దట్టు పిల్లలకి జనరల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి, కానీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సార్ క్లాస్ వర్క్స్ పక్కన పెట్టేసి మిమ్మల్ని సపోర్ట్ చేయడం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, మీరు అదే విధంగా సక్సెస్ వేలో ఈ 7 days వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ 7 రోజులు క్యాంపు చాలా బ్యూటిఫుల్గా సాగింది, వెరీ వెరీ బ్యూటిఫుల్గా సాగింది. ఈ రకంగా వచ్చి చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఓకే, ఇంకా ఇంకా అభివృద్ధికి రావాలి మీరు స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. మంచి డాక్టర్స్ అయ్యి మా ఓటర్లను చూడాలి. మీరు డాక్టర్ అయ్యి హాస్పిటల్ పెట్టినప్పుడు మేము వచ్చామనుకోండి, మీరు తర్వాత వచ్చి కానీ అక్కడ ఉన్నాను అనుకున్నా ముందు మా ఓటర్లు పెట్టుకోనే అది ఎవరు లేదా అనే ఒక మొత్తానికి పిల్లలు ఆడపిల్లలు తీసుకొస్తున్నారు. ఇల్లు ఇంత సక్సెస్గా చేస్తారా, వీళ్ళు మాట్లాడగలుగుతారా అనేది మేము అనుకున్నాం. వీళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ కావడానికి బాగా అనేక కార్యక్రమాలు చేశారు, మేము చూసాం, మేము చూస్తున్నాం. బాగానే చేసినట్టు బ్రహ్మాండంగా చేశారు. అయితే స్థానికులు కూడా చాలా మంది వచ్చారు మన ప్రోగ్రాంలు చూడటానికి. వాళ్ళు కూడా చాలా మంది బాగా చేశారు. వీళ్ళు ఎక్కడ పిల్లలు ఏంటంటే మాకేమో నిర్మలా కాన్వెంట్ అని చెప్పాం, మాకైతే తెలియదు కదా. ఆ నిర్మలా కాన్వెంట్ పిల్లలు చేశారు, బాగానే ఉండాలనే సంగతి జనంలో ప్రచారం అయిపోయింది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మీద ఉంటే ఇక్కడ చెయ్యండి, మేము సపోర్ట్గా మేము ఉంటాం అనేది మేము చెప్తున్నాం. పిల్లలు మీకు ఎటువంటి విషయాలు చెప్పారు, ఎలాగా ఉన్నారు, మీతో మంచిగా బిహేవ్ చేశారా, మంచిగా ప్రవర్తించారా, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారా? చూసాం, చేసింది కూడా చూసాం, చూపించారు. ఏది దేనికి సంబంధించి? గుండెకి సంబంధించి. గుండెకి సంబంధించి. ఓకే, అది కూడా మీ మనవాళ్ళకి వాళ్ళకి నేర్చుకోమని చెప్పారు. కూడా నేర్పారు, మా మనవరాలు కూడా చేసి చూపించింది. చేసి చూపించింది మీ మనవరాలు. ఓకే, బాగానే ఉంది, బాగానే చేశారు. ఇట్లా నొక్కండి అమ్మా, ఇట్లా 10 నిమిషాలు 15 నిమిషాల దాకా ఉంటుంది, మనం ఆపగలుగుతాం. 15 నిమిషాల వరకు ఎమ్మటే తీసుకెళ్ళకపోయినా కానీ మనం ఇట్లా చేస్తే ఇట్లా ఊపిరి కొంచెం వస్తుంది అని అన్నీ చెప్పారు. మళ్ళీ మా మనవరాలతో కూడా నా కొడుకు కూతురుతో కూడా చేపించి చూపించారు. ఓకే, బాగుంది. ఇదే బజార్లో 3 సార్లు చేశారు. 3 చోట్ల చేశారు ఇదే బజార్లో. ఓకే, పిల్లలు మీతో మంచిగా క్రమశిక్షణగా ఉన్నారా? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి అంటే కింద పడిపోయిన వాళ్ళకి ఏం చేయాలని చెప్పారు? ఒక విద్య తట్టి లేపాలి. ఓకే, చెప్పిన తర్వాత వాళ్ళు లేకపోతే రేపల్లా కంగారు లేదు, చక్కగా చెప్తున్నావు. మన ఏళ్ళు 3 years పెట్టి ఇక్కడ చూడమన్నారు. ఇక్కడ కొట్టుకుంటుందా లేదో చూసిన తర్వాత మళ్ళీ మన చేతులు ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టి నొక్కమన్నారు. అలా ఎన్నిసార్లు నొక్కమని చెప్పారు? 15 అన్నా లేకపోతే 15 కానీ 30 కానీ చేసి మళ్ళీ గాలి మన నోట్లో పీల్చిన తర్వాత వాళ్ళు కోరమని చెప్పారు. ఓకే, చక్కగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పారు. హలో, ఇప్పుడు ముక్కు దగ్గర చూడు, శ్వాస వస్తుందో లేదు, వినిపిస్తుందో లేదో చూడు. అలా చేపెట్టావు కదా, ఇక్కడ కూడా చేపెట్టావు. పైకి కిందకి వస్తుందా లేదా అని చూడు, ఇక్కడ చేతి వస్తుందా లేదా అని చూడాలి. నెక్స్ట్ 3 ఫింగర్లు పెట్టు. అది అక్కడ నరం కొట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. లేదు కాబట్టి జిప్పతి బట్టలు లూసి లోపల పక్కన ఉన్న ఎవరికైనా కానీ అంబులెన్స్ కి లోపల అంబులెన్స్ వచ్చే లోపల ఇది ప్రొసీజర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చేతులు పెట్టు, నీకు ఏ చేయి లాక్ చేయి, సెంటర్ లాక్ చేయి, ఫింగర్స్ మొత్తం పెట్టేస్తున్నావు. ప్రెస్ ఇక్కడికి పెట్టు, మధ్యలోకి పెట్టాలి, నొక్కు. ఓకే, దిగుతుందా కిందకి? అలా చేస్తూ ఇప్పుడు నువ్వు అసలు నువ్వు కదలకుండా చేయాలన్నమాట. హ్యాండ్స్ అలానే ఉండాలి. సర్వీస్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం కానీ చేసుకునే విధానం బాగా నచ్చిందండి.
అందుకని ఈ వారం రోజు నేను బండి ఆడ పెట్టి ఎక్కడికి వెళ్ళలేదండి, మామూలుగా పెట్టేసి వెళ్ళిపోయాను. రోజు వెళ్ళొచ్చానండి. ఇక్కడే వాళ్ళందరూ చూస్తుంటే మీకు సంతోషంగా సంతోషంగా ఇక్కడే ఉన్నానండి. So here we have identified and selected some of the students in different classes.